వంకాయ టమాటా కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో టమోటాలు వేసుకొని ఇందులోనే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని టమాటాలని బాగా మగ్గించుకోవాలి. ఇలాగా గుజ్జుగా తయారైన తర్వాత ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని పోసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా పౌడరు, కొద్దిగా కసూరి మేతి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్లే.